హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏం హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మనము హిస్టరీ సిరీస్కి సంబంధించి ప్రీవియస్ 2 వీడియోస్లో వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రీ హిస్టారిక్ కల్చర్స్. సో ఇన్ దిస్ వీడియో ఐవీసీ మొత్తం కవర్ చేస్తాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా హరప్పన్ సివిలైజేషన్ మొత్తం కూడా మనకి చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ సిరీస్ అంతా కూడా మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు కవర్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ MCQs. First question is, Indus Valley civilization discovered in which year అని అడుగుతున్నారు. బేసిక్గా ఇక్కడ ఇచ్చినటువంటి ఇయర్స్లో ఏ ఇయర్లో దీన్ని కనుగొన్నారు అని చెప్తున్నారు. సో మనకి భారతదేశంలోనే మొట్టమొదటి నాగరికత వచ్చేసి ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత అంటాం కదా. సో ద ఫస్ట్ సివిలైజేషన్ ఈజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండి. ఇట్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ 1921. ఈ యొక్క నాగరికతకి సంబంధించి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి సైట్స్ లేదా ఎవిడెన్సెస్ అనేవి మనకి హరప్పా రీజియన్లో దొరికాయి. ఏన్షియంట్ హిస్టరీలో బేసిక్గా మోస్ట్ ఆఫ్ ద రిసోర్సెస్ అన్నీ కూడా మనం ఆర్కియాలజికల్ రిసోర్సెస్ మీద డిపెండ్ అవుతాం. కాబట్టి హిస్టోరియన్స్ జనరల్గా ఏం చేస్తారు అంటే, వాళ్ళు కనిపెట్టినటువంటి ఒక ఎరాకి సంబంధించి వాళ్ళు కనిపెట్టినటువంటి ఎవిడెన్సెస్ మొట్టమొదట ఏ ప్రాంతంలో కనిపెడతారో ఆ ఎరాకి, ఆ నాగరికతకి ఆ పేరు పెడతారనమాట. సో అదే విధంగా మనకి సింధు నాగరికతకి సంబంధించిన మొట్టమొదటి సైట్స్ మనకి ఎక్కడ దొరికాయండి? హరప్పా రీజియన్లో దొరికాయి. అండ్ ఈ ఎక్స్కవేషన్స్ అనేవి ఎవరు చేశారు అంటే దయారాం సాహ్ని. ఓకే, దయారాం సాహ్ని గారు చేయడం జరిగింది. ఓకే, సో ద ఫస్ట్ సివిలైజేషన్ ఇన్ ఇండియా ఈజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మరి దానికన్నా ముందు నాగరికత అనేది లేదా అంటే, నో, వీ హ్యావ్ కల్చర్స్ బట్ నాట్ సివిలైజేషన్స్. సో దట్స్ వై వీ సే ప్రీ హిస్టారిక్ కల్చర్స్. సో ఇండియాస్ ఫస్ట్ అండ్ వరల్డ్లో చూసుకుంటే వన్ ఆఫ్ ద సివిలైజేషన్స్ అనమాట. ఎందుకంటే కొన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి కొన్ని కాంటెంపరీ సివిలైజేషన్స్ కూడా మనకు ఆ టైంలో ఉన్నాయి. 3, ఒకటి మెసొపొటేమియన్ సివిలైజేషను, లేదా దాన్ని మనం సుమేరియన్ నాగరికత అని పిలుస్తాము, ఏదైతే ప్రెసెంట్ ఇరాక్లో ఉందో. తర్వాత ఈజిప్ట్ సివిలైజేషన్ కూడా మనకి ఇండస్ వ్యాలీ టైంలోనే సమకాలీనటువంటి నాగరికతగా నడుస్తోంది. అలాగే చైనీస్ సివిలైజేషన్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అరౌండ్ ఇట్. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు అవర్ క్వశ్చన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి ఫస్ట్ నేమ్ ఈ సింధు నది వల్ల పేరైతే వచ్చింది. దాని తర్వాత ఫౌండేషన్ ఇది సింధు నదీ తీరాన ఇండస్ వ్యాలీ దగ్గర మనకి కనుగొన్నాం కాబట్టి ఇక్కడ అయింది కాబట్టి ఫౌండ్ ఇన్ ఇండస్ వ్యాలీ, కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాము. దీని యొక్క టైప్ సైట్, ఈ ఏన్షియంట్ హిస్టరీలో మనం ఈ టైప్ సైట్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క ఎవిడెన్స్ మనకి హరప్పాలో దొరకడం వల్ల హరప్పన్ సివిలైజేషన్ అంటాము. దాంతోపాటు దీన్ని మనం బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్, కాంస్య యుగ నాగరికత అని కూడా అంటాం. బికాస్ మనకి ఏదైతే బ్రాంజ్ కంచు దొరికిందో అది ఈ టైంలో వచ్చింది కాబట్టి. ఓకే, అండ్ అలాగే మనము ఇంకొక పేరు కూడా ఉందండి, దట్ ఈస్ ప్రోటో హిస్టారిక్ సివిలైజేషన్. వై ప్రోటో హిస్టారిక్ సివిలైజేషన్? తెలుగులో చెప్పాలంటే చారిత్రక సంధియుగ నాగరికత. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ మనం కవర్ చేద్దాం. మనం లిపి, స్క్రిప్ట్ గురించి ప్రీవియస్గా వీడియోస్లో మనము ప్రీ హిస్టారిక్ కల్చర్స్లో వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ద స్క్రిప్ట్. అయితే బేస్డ్ ఆన్ ద స్క్రిప్ట్ హిస్టరీ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. వన్ ఈజ్ ప్రీ హిస్టారిక్. బేస్డ్ ఆన్ ద స్క్రిప్ట్, లిపి ఆధారంగా చరిత్రను 3 రకాలుగా విభజించారు. వన్ ఈజ్ ప్రీ హిస్టారిక్, వన్ ఈజ్ ప్రోటో హిస్టారిక్ పీరియడ్, అలాగే హిస్టారిక్ పీరియడ్. చారిత్రక పూర్వయుగము, చారిత్రక సంధి యుగము, చారిత్రక యుగము. సో దీనికి అంత డిఫరెన్స్ మనకి ఇండస్ వ్యాలీ వచ్చేసి ప్రోటో హిస్టారిక్లోకి వస్తుంది. ఎందుకు అంటే, ప్రీ హిస్టారిక్ అంటే దెర్ ఇస్ నో స్క్రిప్ట్, లిపి లేని కాలము. హిస్టారిక్ అంటే లిపి ఉంది, ఆధారాలు ఉన్నాయి. వీ హ్యావ్ లిటరరీ వర్క్స్, లిటరరీ సోర్సెస్, నాట్ ఓన్లీ ఆర్కియాలజికల్ సోర్సెస్. సో ప్రోటో హిస్టారిక్ పీరియడ్లో ఏంటి అంటే, వీ హ్యావ్ ద స్క్రిప్ట్ బట్ వీఆర్ అనేబుల్ టు డెసిఫర్, చదవలేకపోయాము.
ఇప్పటి వరకు కూడా ఆ లిపిని మనము చదవలేకపోయాము. ఓకే, సో మీరు గమనిస్తే ఫస్ట్ 2 పీరియడ్స్ అన్నీ కూడా దే ఆర్ కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ ద ఆర్కియోలాజికల్ సోర్సెస్, వేర్ థర్డ్ హిస్టరీకి సంబంధించి మనకి చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. వేదాస్ కానీ ఆ గ్రంథాలు కానీ లాట్ వీ హ్యావ్. ఓకే, సో ద ఫస్ట్ సైట్ డిస్కవర్డ్ వాజ్ హరప్పా. ఇట్ వాజ్ ఎక్స్కవేటెడ్ బై దయారాం సాహ్ని. తర్వాత మనకి 1922లో అగైన్ మొహెంజోదారో అనేది బండోపాధ్యాయ్ గారు ఎక్స్కవేషన్స్లో బయటకు తీసుకొచ్చారు. ఓకే, అగైన్ 1911 ఎందుకు కాదు అంటే ఆ టైంలో మనకి అఫీషియల్గా డిస్కవరీ అయితే జరగలేదు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. 1931 టైంకి అప్పటికి ఎక్స్కవేషన్స్ అనేవి జరిగిపోతూ ఉన్నాయి. ఓకే, 1941 కూడా కాదు, బికాజ్ అప్పటికే ఈ ఐవిసి అనేది బాగా స్టడీస్ అనేది ముందుకెళ్ళిపోయినాయి. ఓకే, సో వాట్ ఈస్ ద టాపిక్ హియర్ ఈజ్ అబౌట్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, విచ్ ఈస్ ద ఇయర్ ఇట్ వాస్ డిస్కవర్డ్ అంటే 1921 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టైప్ సైట్ అంటే హరప్పాని గుర్తుపెట్టుకోండి. సెకండ్ మేజర్ సైట్ అంటే మొహెంజోదారో గుర్తుపెట్టుకోండి. ఈ ఎక్స్కవేషన్స్ చేసిన వాళ్ళు దయారాం సాహ్ని. నెక్స్ట్ క్వశ్చన్, ద పీపుల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆర్ ఆల్మోస్ట్ అంటే వాళ్ళు బేసిక్గా ఏ జాతికి చెందిన వాళ్ళు అంటున్నారనమాట. రేసెస్ ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా మీరు గమనిస్తే రేసెస్ ఇచ్చారు. సో అయితే చరిత్రకారులు మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి 4 రేసెస్ తీసుకొచ్చారండి. 4 డిఫరెంట్ రేసెస్ వీ హ్యావ్ ఫౌండ్. సో దీన్ని బట్టి ఈ యొక్క అంటే మనకి 4 జాతుల ప్రజల యొక్క ఆధారాలన్నీ కూడా దొరికాయి. ఓకే, కానీ ఆంథ్రోపాలజిస్ట్స్, సో ఆ 4 ఏమిటి అంటే మోంగోలాయిడ్స్, ప్రోటో ఆస్ట్రోలాయిడ్స్, ఆల్పినాయిడ్స్, మెడిటేరియన్స్. ఓకే, సో ఈ ఆంథ్రోపాలజిస్ట్ కానివ్వండి, ఆర్కియాలజిస్ట్ కానివ్వండి, జనరల్లీ బిలీవ్స్ దట్ ద మెజారిటీ ఆఫ్ ఐవిసి పీపుల్ బిలాంగ్ టు మెడిటేరియన్ రేషియల్ గ్రూప్. ఫస్ట్ థింగ్, వాళ్ళు మీడియం హైట్లో ఉంటారు, డార్క్ కాంప్లెక్షన్లో ఉంటారు, కొంచెం లాంగ్ హెడెడ్ స్కల్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. అయితే మనము ఏదైతే చెప్పామో మనకి దొరికినటువంటి ఎవిడెన్సెస్ మల్టిపుల్ రేసెస్, మల్టిపుల్ అండ్ డిఫరెంట్ రేషియల్ ఎలిమెంట్స్ కూడా దొరికాయి. కాకపోతే అత్యధికంగా మనకి మెడిటేరియన్ జాతికి సంబంధించిన వాళ్ళే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్గా మనము చెప్తున్నాం అన్నమాట. ఓకే, సో మనము కొన్ని జాతులు చెప్పాము. మనం కాస్మోపాలిటన్ అని చెప్పొచ్చు, బికాజ్ ఇస్ మిక్స్డ్. బట్ ఇక్కడ ఎక్కువ మోతాదులో ఎక్కువ మంది ఎవరు ఉన్నారు? సో ఫస్ట్ ఈ 4 రేసెస్లో మనం చూసుకున్నట్టయితే మోంగోలాయిడ్ జాతి చెప్పాము. మోంగోలాయిడ్ ఇది మనకి చైనా, జపాన్ ప్రాంతంలో ఉంటారు ఎక్కువగా. ప్రోటో ఆస్ట్రోలాయిడ్, ఆల్పినాయిడ్, అలాగే మెడిటేరియన్ జాతి. మెడిటేరియన్స్ని మనము ద్రవిడియన్స్ అని కూడా అంటాము, ఎందుకంటే మనకి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ కాల్డ్ ద్రవిడియన్స్ ఓన్లీ. వాళ్ళు ద్రావిడ భాష మాట్లాడతారు కాబట్టి, సింధు నాగరికతకి సంబంధించినటువంటి ప్రజలు ద్రవిడ భాష మాట్లాడతారు కాబట్టి వాళ్ళని ద్రవిడియన్స్ అంటాము. మెడిటేరియన్ జాతి మనుషులు ద్రావిడ భాష మాట్లాడతారు, అందుకే వాళ్ళని మనము మెడిటేరియన్స్ అని అంటాము. ద్రావిడ భాష మాట్లాడినందుకు ద్రవిడియన్స్ అని కూడా అంటామన్నమాట. రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ ద పీపుల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ. అండ్ నీగ్రాయిడ్ మనకి కొన్ని స్కెలిటల్ రేసెస్ అయితే దొరికాయి. యాజ్ ఐ టోల్డ్ యూ, డామినెంట్ రేస్ ఏది అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ మెడిటేరియన్స్. ప్రోటో ఆస్ట్రోలాయిడ్ ఇట్ ఈస్ మోస్ట్లీ ఇంటూ ట్రైబల్ పాపులేషన్స్ అండి, ఎక్కువ గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి రేషియల్ గ్రూప్, కానీ ఎక్కువ మనకి హరప్పాలో కనపడలేదు. నార్డిక్ జాతి, ఈ నార్డిక్ జాతి అనేది మనకి ఈ యొక్క హరప్పన్ కన్నా యూరోప్ ప్రాంతంలో, యూరోప్ ప్రాంతంలో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, సో ఐడియల్లీ ఈ యొక్క అన్ని జాతులు మిక్స్ అయినప్పటికీ కూడా, హూ ఆర్ ద ఆరిజిన్స్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ అన్నప్పుడు ఈ అన్ని జాతులు మిక్స్ అయినప్పటికీ కూడా ఎక్కువ మోతాదులో మనకి మెడిటేరియన్సే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఓకే,
నెక్స్ట్ విచ్ మెటల్ వాజ్ అన్నోన్, నాట్ నోన్, అన్నోన్. విచ్ మెటల్ వాజ్ అన్నోన్ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అంటున్నారు. ఓకే, ఐరన్ అండి, ఐరన్. అయితే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని మనము కాంస్య యుగము, బ్రాంజ్ ఏజ్గా కూడా మనము చెప్తాము. అయితే బ్రాంజ్ అంటే ఏంటండి? ఇట్స్ అ మిక్స్ ఆఫ్ కాపర్ అండ్ టిన్, రాగి మరియు తగరం. 88% రాగి ఉంటే 12% తగరం ఉంటుంది. సో ఈ రెండు కలిపితేనే మనకి బ్రాంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కాపర్ ఈజ్ నోన్ టు దెమ్, రైట్? కాపర్ ఈజ్ నోన్ టు దెమ్. అయితే వీళ్ళు బ్రాంజ్ ఏజ్కి సంబంధించినటువంటి వాళ్ళు. సో కాపర్ ఈజ్ నోన్ టు దెమ్. సో కాపర్ ఈజ్, ఇక్కడ మనం కాపర్ని తీసేయచ్చు, తెలియనిది అడుగుతున్నారు. అలాగే వీళ్ళు ఈ హరప్పన్స్ వచ్చేసి మనకి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, కాపర్ వీటన్నిటితో కూడా ఆభరణాలు అనేవి చేశారు. మనకి ఈ యొక్క ఐరన్ ఏజ్ అనేది తర్వాత చాలా కాలానికి వచ్చింది, డ్యూరింగ్ లేటర్ పీరియడ్, అరౌండ్ లైక్ 1000 BCE ఆ టైంలో వచ్చింది. బట్ హరప్పన్స్ ఐరన్ని యూజ్ చేయలేదు. మనం ఐరన్ ఏజ్ అని చెప్పి తర్వాత మాట్లాడుకుంటాము, బట్ హరప్పన్స్కి ఐరన్ అనేది తెలీదు. వాళ్ళు బంగారం వాడారండి, గోల్డ్ ఆర్నమెంట్స్, సిల్వర్ ఆబ్జెక్ట్స్ తయారు చేసేవారు. అలాగే కాపర్ టూల్స్ వాళ్ళు వెపన్స్ కోసం అనేది తయారు చేసుకునేవారు అనమాట. సో ఐరన్ ఈజ్ అన్నోన్ టు ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లేదా ఆర్ ద మోస్ట్ డిస్టింక్టివ్ ఆర్టిఫాక్ట్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్. మనకి దొరికినటువంటి ఎవిడెన్సెస్లో ఈ హరప్పన్ సివిలైజేషన్కి సంబంధించినటువంటి మోస్ట్ డిస్టింక్టివ్ లేదా మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టిఫాక్ట్స్ ఏమిటి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అని అంటున్నారు. ఓకే, సో ఇక్కడ 4 ఇచ్చారు. వీటిల్లోని ఏవైనా మల్టిపుల్ ఉన్నాయా లేకపోతే 1 or 2 ఉన్నాయా అనేది మనము చెప్పాలి. సో బేసికల్లీ ద ఆన్సర్ ఈస్ 1 and 2 ఓన్లీ. 1 and 2 ఓన్లీ అండి. అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ స్టీటైట్ సీల్ అండ్ అలాగే బ్రిక్స్ ఆఫ్ స్టాండర్డ్ రేషియో అనమాట. సో ద మోస్ట్ డిస్టింక్టివ్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేవి ఎక్కువగా మనకి స్టీటైట్ సీల్స్ అండి. స్టీటైట్ అనేది ఒక ముద్ర, లైక్ స్టోన్, సాఫ్ట్ స్టోన్, దాన్ని మనం స్టీటైట్ అంటాము. ఈ సీల్ అంటే ముద్ర. స్టీటైట్తో చేసినటువంటి ముద్రికలు మనకి చాలా లభించాయి. అలాగే దీని మీద మనకి కంటైండ్ ఆఫ్ యానిమల్ ఫిగర్స్, అలాగే స్క్రిప్ట్, ఇవి ముఖ్యంగా వాళ్ళు ట్రేడ్కి యూజ్ చేసేవారు అని చెప్పేసి మనము చూసామన్నమాట ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. ఓకే, అలాగే స్టాండర్డైజ్డ్ బ్రిక్స్ అనమాట. అయితే వీళ్ళు 1:2:4 రేషియోలో ఈ యొక్క బ్రిక్స్ని వాడేవారండి. అంటే థిక్నెస్, అలాగే విడ్త్, లెంత్ 4, ఈ రేషియోలో వాళ్ళు ఈ యొక్క బ్రిక్స్ని వాడేవారు అనమాట. సో మనకి ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అత్యద్భుతమైనటువంటి టౌన్ ప్లానింగ్ అనేది మనకి కనిపిస్తుందండి. మనము గనక సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే కాన్సెప్ట్ చదువుకొని ఉంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకి పట్టణ నిర్మాణం, టౌన్ ప్లానింగ్ కనిపిస్తుంది, సోషల్ సిస్టము, ఇవన్నీ చాలా అద్భుతంగా మనము లైక్ టాపిక్ వచ్చినప్పుడు 1 by 1 మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో టౌన్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకి వాళ్ళు మదర్ గాడెస్కి పూజ చేసేవారు. రిలీజియస్ బిలీవ్స్ అనేవి చాలా అద్భుతంగా ఉండేవి అనమాట. సో ద మోస్ట్ అద్భుతమైనటువంటి సేలియంట్ ఫీచర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ బ్యూటిఫుల్ ఏమిటి అంటే టౌన్ ప్లానింగ్ అండి. సో ఎందుకంటే మిగిలినవన్నీ కూడా చాలా సింపుల్గా, జనరల్గా ఏవైతే ఇప్పటికీ కూడా మనం కంటిన్యూ చేస్తున్నామో, బట్ హరప్పా సివిలైజేషన్లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అనేది మనము ఇప్పటికీ కూడా మనము అంత బాగా చేయలేమండి. ఎలా ఉండేదంటే సిటీలో ఉన్న అన్ని ఇళ్ళు కూడా చాలా ఒక యూనిఫామిటీ అనేవి మెయింటైన్ చేసేవి.
ఓకే, దే ఆర్ కన్స్ట్రక్టెడ్ విత్ అ సర్టైన్ ప్లాన్, ప్రణాళికాబద్ధంగా. ప్రతి సిటీని వీళ్ళు అప్పర్ సిటీ, లోవర్ సిటీ అని డివిజన్ చేసుకునేవారు బై ద ఫోర్టిఫికేషన్ ఆఫ్ వాల్. ఆ వాల్ని, కోటతో రక్షించబడినటువంటి ప్రాంతాన్ని మనము ఫోర్టిఫికేషన్ ఆఫ్ వాల్ అంటాము, దాన్ని సిటాడెల్ అంటామండి ఇంగ్లీష్లో. సో ఈ అప్పర్ సిటీ అంతా కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సిటీని ఇలాగా అప్పర్ సిటీ, ఎగువ, దిగువ, ఇదంతా మనకి అప్పర్ సిటీ అంతా కూడా ఫోర్టిఫికేషన్ ఆఫ్ వాల్తో జరిగేదన్నమాట. ఈ అప్పర్ సిటీలో ఎక్కువగా పెద్ద పెద్ద రిచ్ పీపుల్, రూలర్సు వీళ్ళందరూ ఉండేవారు. ఈ యొక్క నార్మల్ పీపుల్ అంతా కూడా లోవర్ సిటీలో ఉండేవారు అనమాట. ఓకే, సో ఈ విధంగా అద్భుతమైనటువంటి టౌన్ ప్లానింగ్, ప్రణాళికాబద్ధంగా ఒక గ్రిడ్ ప్యాటర్న్ అనేది ఫాలో అయ్యేవారండి. దానివల్లే మనకి స్టాండర్డైజ్డ్ రేషియోతో వీళ్ళు బ్రిక్స్ నిర్మించేవారు అనమాట. ప్రతి సిటీస్ అంతా కూడా గ్రిడ్ ప్యాటర్న్ ఫాలో అయ్యేవారు. ఓకే, మనకి ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సేలియంట్ ఫీచర్స్తోని. ఓకే, సో ఈ విధంగా అద్భుతంగా ఉండేది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో డిస్టింక్టివ్ ఆర్టిఫాక్ట్స్ అంటే మనము స్టీటైట్ సీల్స్ అని చెప్పచ్చు, అలాగే స్టాండర్డైజ్డ్ బ్రిక్స్ అని చెప్పచ్చు. గోల్డ్ బ్యాంగిల్స్ అనేవి ఉన్నాయి, అంత డిస్టింక్టివ్ ఆర్టిఫాక్ట్స్ అయితే కాదనమాట. సో సిల్వర్ స్పిటూన్ అనేది ఇట్స్ నాట్ కన్సిడర్డ్ అండర్ ద డిస్టింక్టివ్ హరప్పన్ ఆర్టిఫాక్ట్. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ బి, 1 and 2 ఓన్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ హరప్పన్ స్క్రిప్ట్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటున్నారు. హరప్పన్ స్క్రిప్ట్ ఈజ్ నాట్ కరెక్ట్ అని అంటున్నారు. ఇచ్చినటువంటి ఆప్షన్స్ which is not correct. It has about 400 signs. It was written from right to left. It has been found on bone rods and jewelry. It refers to the people of Meluha. Okay, సో ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో హరప్పన్ స్క్రిప్ట్కి సంబంధించి హరప్పా లిపి అనేది ఏమిటి, సింధు లిపి, హరప్పా లిపి అన్న, మనం సింధు లిపి అన్న, హరప్పన్ నాగరికత అన్న, సింధు నాగరికత అన్న, ఇవన్నీ ఒకటే, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఫస్ట్ థింగ్ ఏమిటి అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, హరప్పన్ స్క్రిప్ట్, సింధు నాగరికత అనేది మనకి ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అన్నాం. అంటే లిపి ఉన్నా మనకి అర్థం కాదు. హరప్పన్ స్క్రిప్ట్ అనేది రిమైన్స్ అన్డెసిఫర్డ్. ఓకే, అండ్ అలాగే వీళ్ళకి దాదాపుగా 400 సింబల్స్, సైన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎస్, మనకి సింధు లిపి అనేది ఇట్ ఈజ్ రిటర్న్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ఇచ్చిన 4 పాయింట్స్లో ఏది కాదు అంటున్నారు. అంటే ఫస్ట్ వన్ యాజ్ పర్ హరప్పన్ స్క్రిప్ట్ ఇట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ. ఎస్, ఇట్ ఈస్ అన్డెసిఫర్డ్ అండ్ వీ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ సైన్స్, వీ కాంట్ స్టిల్ డెసిఫర్ ఇట్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అని అంటున్నాం. ఎస్, ఫస్ట్ లైన్ ఇలా రాస్తే మనం సెకండ్ లైన్ ఇలా రాస్తాం, ఈ విధంగా ఉంటుంది. మనం దీన్ని బాస్ట్రోఫిడన్ స్టైల్ అని అంటామన్నమాట. సింధు లిపి బేసిక్గా సర్పలేఖన శైలి లేదా సర్పలేఖన పద్ధతి అని మనం చెప్తాము. మోస్ట్లీ వీ హ్యావ్ ఆల్ ద ఇమేజెస్, చిత్రలిపి, బొమ్మల లిపి అయితే ఉంది. దీన్ని బాస్ట్రోఫిడన్ స్టైల్ అని అంటామండి. అంటే ఆపోజిట్ డైరెక్షన్, జస్ట్ లైక్ ఒక స్నేక్ లాగా వెళుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, రాముడు మంచి బాలుడు, ఈ విధంగా ఇలా 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 వెళ్తుంది. ఓకే, దీనికి సంబంధించి మనకి కాళీబంగన్లోనే మనకి చాలా ఎవిడెన్సెస్ అయితే దొరికాయి. యాజ్ పర్ ద ఫైండింగ్స్ ఇన్ కాళీబంగన్, ద స్క్రిప్ట్ ఆఫ్ హరప్పా ఈస్ బాస్ట్రోఫిడన్ స్టైల్ అనమాట, రైట్ టు లెఫ్ట్. ఓకే, ఈ స్క్రిప్ట్ మనకి దేని మీద ఆధారాలు దొరికినాయి అంటే సీల్స్ మీద, పాటరీ మీద, ఈ బోన్ రాడ్స్, ఇవన్నీ మనకి దొరికినాయి, జ్యువెలరీ. సో స్టేట్మెంట్ 1, 2 and 3 యాజ్ పర్ హరప్పా స్క్రిప్ట్ ఈజ్ కరెక్ట్. కానీ స్టేట్మెంట్ 4 అనేది రాంగ్. ఎందుకంటే మనము సింధు నాగరికతకి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఏమంటున్నారు, ఇట్ రిఫర్స్ టు ద పీపుల్ ఆఫ్ మెలుహా అని అంటున్నారు. వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఇండియాస్ ఫస్ట్ సివిలైజేషన్ IVC, వి టోల్డ్ వన్ థింగ్. ఫస్ట్ క్వశ్చన్కి చెప్పాను,
సింధు నాగరికతకి సంబంధించి కాంటెంపరీ సివిలైజేషన్స్ కొన్ని ఉన్నాయి. ఒకటి మెసపోటేమియా లేదా సుమేరియన్ సివిలైజేషన్ వి కాల్ ఈజిప్ట్ అండ్ చైనీస్. అయితే ఈ మెసపోటేమియన్స్ వచ్చేసి వీళ్ళు వీళ్ళు ఇండియాని మేలుహా అని సంబోధించారు అనమాట, మేలుహా అని పిలిచారు. సో ఈ టర్మ్ మెలుహా అనేది అపియర్స్ ఇన్ మెసపోటేమియన్ రికార్డ్స్. సో ఇట్స్ నోవేర్ రిలేటెడ్ టు హరప్పా రీజియన్ ఆర్ హరప్పా పీపుల్ అనమాట. ఓకే, సో ఇక్కడ నాట్ హరప్పన్ స్క్రిప్ట్ అన్నారు కాబట్టి హరప్పన్ స్క్రిప్ట్ ఎస్ ఇట్ ఈస్ అన్డెసిఫర్డ్, అందుకే మనం ప్రోటో హిస్టారిక్ పీరియడ్లోకి చేర్చాము. అలాగే ఈ యొక్క రైట్ టు లెఫ్ట్ పద్ధతి చెప్పాము. అలాగే ఇవన్నీ ఈ ఆధారాలన్నీ బోన్ రాడ్స్ మీద జ్యువెలరీ మీద మనకి దొరికాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ హరప్పా సివిలైజేషన్ ఈజ్ లేదా ఆర్ కరెక్ట్? ఓకే, సో there is the extraordinary uniformity in artifacts as evident in pottery, seals, bricks and weights. The late Harappa sites also maintained the same construction techniques as were used in mature Harappa sites. Okay, సో బేసిక్గా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లేట్ హరప్పా ఫేజ్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎండ్కి వచ్చే ఆ టైంకి మనకి చాలా ఈ టౌన్ ప్లానింగ్ ఏవైతే అర్బన్ ఫీచర్స్ అన్నీ కూడా తగ్గిపోయినాయండి. టౌన్ ప్లానింగ్ అనేది చాలా వీక్ అయిపోయింది. ఈ బ్రిక్ స్టాండర్డ్స్ కూడా తగ్గిపోయినాయి, కన్స్ట్రక్షన్ క్వాలిటీ అనేది తగ్గిపోయింది. సో ఆ రకంగా చూస్తే ఈ లేట్ హరప్పా సైట్స్ కూడా సేమ్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ మెయింటైన్ చేశాయి అంటే నో. మెచ్యూర్ హరప్పన్ సైట్స్ అంటే వెన్ ద సైట్స్ విచ్ ఆర్ ఎర్లీగా మనకి డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు సింధు నాగరికతని ఆ టైంలో ఉన్నంత కట్టడాల్లో టౌన్ ప్లానింగ్లో ఉన్నంత క్వాలిటీ లేట్ హరప్పన్ సైట్స్లో ఏవైతే ఆధారాలు దొరికాయో హరప్పన్ పీరియడ్కి సంబంధించి వాటిల్లో అయితే మనకి లేదు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్, ఫస్ట్ స్టేట్మెంటే కరెక్ట్. ఎస్, ఆబ్వియస్లీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హ్యాస్ షోడ్ రిమార్కబుల్ యూనిఫార్మిటీ అండి. పాటరీస్, సీల్స్, స్టాండర్డైజ్డ్ బ్రిక్స్, వెయిట్స్ అండ్ మెజర్స్ కూడా. సో దీనివల్ల మనం ఏం చెప్పచ్చు, ఒక సెంట్రలైజ్డ్ స్టెబిలైజ్డ్ ప్లానింగ్ ఉంది, ఒక సాంస్కృతిక ఐక్యత అనేది ఉంది, కల్చరల్ యూనిటీ అనేది ఉంది, రైట్? సో వీటన్నిటి బట్టి మనం చెప్పచ్చు ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, విచ్ ఈస్ ఆప్షన్ ఏ, వన్ ఓన్లీ. ఓకే, హరప్పన్ ఫీచర్స్కి సంబంధించి స్టాండర్డైజేషన్ గురించి మాట్లాడాము, ఈ యొక్క యూనిఫార్మిటీ అనేది వీటిల్లో చూసాము. ఈ లేట్ హరప్పన్ ఫేజ్లో ఈ టౌన్ ప్లానింగ్, అర్బన్ ప్లానింగ్ అంతా కూడా డిక్లైన్ అవుతూ ఉంది, క్వాలిటీ అయితే లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ద స్క్రిప్ట్ వాజ్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ద స్క్రిప్ట్ వాజ్ వాట్ అని అంటున్నారు. మనం ఇందాకే డిస్కస్ చేసామండి, ఇట్ ఈస్ బాస్ట్రోఫిడన్. అంటే వన్ లైన్ రిటర్న్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, సెకండ్ లైన్ రిటర్న్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో దిస్ ఆల్టర్నేటివ్ ప్యాటర్న్ ఈస్ కాల్డ్ బాస్ట్రోఫిడన్. ఓకే, ఈ యొక్క హరప్పా స్క్రిప్ట్ అనేది ఇట్ రిమైన్స్ అన్డెసిఫర్డ్, అనువదించలేము, చదవలేము. కానీ చాలామంది స్కాలర్స్ బిలీవ్ ఇట్ ఫాలోడ్ దిస్ రైటింగ్ స్టైల్ అనమాట. చాలామంది ఈ రైటింగ్ స్టైల్ని ఫాలో అయ్యారు అని ఇండస్ వ్యాలీ వాళ్ళు ఫాలో అయ్యారని చెప్పి చాలామంది స్కాలర్స్ ఈ కన్క్లూజన్కి వచ్చి మనకి ఇలా చెప్పడం జరిగింది. ఖరోష్టి లిపి, ఇది మనకి ఖరోష్టి లిపి ఆఫ్టర్ మౌర్యన్స్ తర్వాత ఆ కాలంలో వస్తుంది. బ్రాహ్మీ లిపి వచ్చేసి అశోకుని శాసనాల్లో మనం నిన్న ప్రీ హిస్టారిక్ కల్చర్స్ చెప్పినప్పుడు కూడా నేను కొన్ని ఇన్స్క్రిప్షన్స్ గురించి చెప్పినప్పుడు అశోకన్ ఎడిక్ట్స్లో మనకు చెప్పాను బ్రాహ్మీ లిపిలో రాయబడింది అని చెప్పేసి. సో హరప్పాకి నోవేర్ రిలేటెడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ధోలవీరా అండ్ లోథాల్ ఈస్ లేదా ఆర్ కరెక్ట్ అని అంటున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చదువుదాము. At sites such as Dholavira and Lothal, the entire settlement was fortified. The citadel within Lothal was not walled off. Okay, సో ఇక్కడ మనకి ఏమంటున్నారు, ఈ రెండిట్లో ఏది కరెక్ట్ లేదా రెండు కరెక్టా చెప్పాలి. సో
ఇక్కడ చూసుకున్నట్టయితే ధోలవీరా లోథాల్లో సెటిల్మెంట్స్ అనేవి ఫోర్టిఫైడ్ అని అంటున్నారు. ఓకే, ఇక్కడ ఎస్ లోథాల్కి ధోలవీరాకి ఎస్ కోట అయితే ఉంది. ఇట్ ఈస్ ఫోర్టిఫైడ్, వాల్ ఫోర్టిఫైడ్ జరిగింది అట్ ధోలవీరా అండ్ లోథాల్. ద సెటిల్మెంట్స్ ఎస్ దే ఆర్ ఫోర్టిఫైడ్ విచ్ షోస్ ద అర్బన్ కన్స్ట్రక్షన్ అండ్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ మనకైతే చూపిస్తున్నాయి. అలాగే నేను ఇందాక చెప్పాను టౌన్ ప్లానింగ్కి సంబంధించి ఎలా అయితే ఎంటైర్ సిటీని అప్పర్ సిటీ అండ్ లోవర్ సిటీగా మనం డివైడ్ చేసుకున్నామని. కానీ 2 లొకేషన్స్ ఉన్నాయండి మనకి. ఒకటి ఏంటంటే ధోలవీరాకు మాత్రం ఒక స్పెషాలిటీ ఉంది. ధోలవీరాలో మాత్రం ఇట్ వాజ్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. అంటే అప్పర్ టౌన్, మిడిల్ టౌన్ and lower town. So Dholavira is having Dholavira especially has multiple fortified divisions. So it shows the advanced town planning. And alage manaki Dholaviraloni 1991లో జేపీ జోషి ఆయన ఏం చెప్పారు అంటే we found a reservoir over there అనమాట. ఓకే, టౌన్ రిజర్వాయర్స్ దొరికాయి ధోలవీరాలోనే మాత్రమే ఎంటైర్ ఐవీసీకి సంబంధించి అని చెప్పారు. సో దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే దే సేవ్ వాటర్ ఫ్రమ్ రైనీ సీజన్. సో అలాగే మనకి ధోలవీరాలో ఒక క్రీడా ప్రాంగణం, ఒక స్టేడియం కూడా దొరికిందండి ఎవిడెన్సెస్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నారు, సిటాడెల్ వాజ్ నాట్ వాల్డ్ ఆఫ్ అంటున్నారు. ద సిటాడెల్ విత్ ఇన్ లోథాల్ వాజ్ నాట్ వాల్డ్ ఆఫ్ అంటున్నారు. నో, ద సిటాడెల్ has protective walls especially in Lothal. It is not walled off అనేది రాంగ్ అండి. ఓకే, సిటాడెల్ అయితే ఉంది మనకి లోథాల్లో. అండ్ అలాగే లోథాల్లో ముఖ్యంగా మనకి 1955లో ఎస్ఆర్ రావు గారు చెప్పారు కొన్ని హోమగుండాల ఆధారాలు అలాగే చెస్ బోర్డ్ ఆధారాలు మనకి దొరికాయి అని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారము ద సిటాడెల్ విత్ ఇన్ లోథాల్ వాజ్ నాట్ వాల్డ్ ఆఫ్ అనేది రాంగ్ ఆన్సర్. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ సీల్ డిపిక్టింగ్ మదర్ గాడెస్ విత్ ప్లాంట్ గ్రోయింగ్ ఫ్రమ్ ద వూమ్ హ్యాస్ బీన్ ఫౌండ్ ఫ్రమ్ అని అంటున్నారు. సో సింధు నాగరికతకి సంబంధించి మనకి విగ్రహారాధన ఉంది అండ్ మదర్ గాడెస్ అంటే వాళ్ళు మాతృదేవతకి పూజ చేశారు అని చెప్పి మనకి చాలా ఆధారాలు అయితే దొరికాయి. వి గాట్ మెనీ ఎవిడెన్సెస్. ఇట్ షోస్ దేర్ రిలీజియస్ బిలీవ్స్ అండి. మతానికి సంబంధించి కొన్ని ఆధారాలు దొరికాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సీల్స్ దొరికాయి, అంటే దేవుళ్ళు పూజించినటువంటి వాళ్ళ దేవుళ్ళ పేర్లతో పూజించినటువంటి జంతువులకి సీల్స్ ముద్రికలు దొరికాయి. టెర్రకోట ఫిగరైన్స్ దొరికాయి, హోమగుండాలు దొరికాయి ఏదైతే మనం ఇందాక చెప్పాం లోథాల్లో. వీ హ్యావ్ గ్రేవ్ గూడ్స్ ఆల్సో, సమాధుల్లో దొరికినటువంటి వస్తువులు. దాంతోపాటు మనకి చాలా చోట్ల మదర్ గాడెస్ విగ్రహాలు అయితే దొరికాయి. కాకపోతే మనకి ఈ యొక్క మాతృదేవత ముద్ర విచ్ ఎస్పెషల్లీ షోస్ వూంబ్లోంచి ప్లాంట్ ఎదుగుతున్నట్టు ఒక సీల్ అయితే మనకి మొహెంజోదారోలో దొరికింది. ఏ మదర్ గాడెస్ ఫిగర్ విత్ ఎ ప్లాంట్ ఎమర్జింగ్ ఫ్రమ్ హెర్ వూంబ్, నాభి నుంచి మనకి ఒక ప్లాంట్ వస్తున్నట్టుగా ఒక సీల్ మనకి. వాట్ ఇట్ సింబలైజెస్? ఇట్ సింబలైజెస్ ఫర్టిలిటీ, ఇట్ సింబలైజెస్ మదర్హుడ్, రైట్? వాళ్ళు సింధు ప్రజలు లింగాన్ని మరియు యోనిని కూడా పూజించేవారండి. అంటే స్త్రీ పురుష యొక్క జనాంగాల్ని పూజించేవారు. అలాగే వాళ్ళు ఏమని నమ్మేవారంటే సృష్టికి మూల కారణం ఈ యొక్క అంగాలు కాబట్టి వాళ్ళు వీటిని పూజించవచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇట్ రిఫ్లెక్ట్స్ ద రిలీజియస్ బిలీవ్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్. ఇన్ దాట్ ఈ మదర్ గాడెస్ వర్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ హరప్పన్ రిలీజియన్ అని మనము చెప్పచ్చు. సో హరప్ప చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ హరప్పన్ సైటే, బట్ ఈ సీల్ అయితే అక్కడైతే దొరకలేదండి. కాళీబంగన్లో మనకి ఫైర్ ఆల్టర్స్ దొరికాయి, హోమగుండాలు దొరికాయి, అండ్ అలాగే
దున్నినటువంటి నేల ఆధారాలు కూడా కాళీబంగన్లో దొరికాయి. ధోలవీర అగైన్ మనకి అద్భుతమైనటువంటి డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఫేమస్. దీని గురించి మనం మాట్లాడతాం. నెక్స్ట్ చూస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ డిస్కవర్డ్ బై, ఆబ్వియస్లీ మనం ఫస్ట్ క్వశ్చన్లోనే చెప్పాము, 1921లో మనకి దయారాం సాహ్ని గారు ఫస్ట్ ఎక్స్కవేషన్ హరప్పాలో తీసుకురావడం జరిగింది. సో ఇండస్ వ్యాలీని కనుగొనింది ఎవరంటే దయారాం సాహ్ని. దాని తర్వాత 1922లో మనకి బందోపాధ్యాయ్, రఖ్లదాస్ బందోపాధ్యాయ్ మనకి ఈ యొక్క మొహెంజోదారోని అనదర్ ఇంపార్టెంట్ సైట్ని కనిపెట్టడం జరిగింది. సో అయితే ఫస్ట్ హరప్పా సైట్ కనిపెట్టారు కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి ఫస్ట్ డిస్కవరీ క్రెడిట్ అనేది దయారాం సాహ్నికే మనం ఇస్తామన్నమాట. ఆర్డి బెనర్జీ ఎందుకు కాదు అంటే ఆర్డి బెనర్జీ ఎందుకు కాదు అంటే ఈయన మనకి హరప్పా తర్వాత కొన్ని ఎక్స్కవేషన్స్ జరిపారు కానీ హరప్పానికి సంబంధించి ఎటువంటి ఇవ్వలేదన్నమాట మనకి. నెక్స్ట్ కనింగ్హామ్. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ మనము డిస్కస్ చేయాలండి. సో మనకి ASI ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకే, సో వీ హ్యావ్ sites, we have n number of sites when it comes to ఇప్పుడు మనం ప్రీ హిస్టారిక్ కల్చర్స్కి బ్యాక్కి వెళ్తే ఎస్పెషల్లీ పేలియోలిథిక్ కల్చర్ కనుక చూసుకున్నా వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిలేటెడ్ సైట్స్ అనేవి వీ హ్యావ్ n నెంబర్ ఆఫ్ సైట్స్. కాకపోతే మనం డిస్కస్ చేసాం ఫస్ట్ పేలియోలిథిక్ సైట్ వచ్చేసి పల్లవరంలో దొరికింది, డిస్కవర్డ్ బై రాబర్ట్ బ్రూస్ ఫుటే అని చెప్పాం. అయితే కొన్నాళ్ళ తర్వాత ఈ బ్రిటిషర్స్ మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని 1861లో తీసుకురావడం జరిగింది. దీనికి ఫస్ట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి అలెగ్జాండర్ కనింగ్హామ్. సో అలెగ్జాండర్ కనింగ్హామ్ ఇస్ ద ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ASI అని గుర్తుపెట్టుకోండి. అలెగ్జాండర్ కనింగ్హామ్ తర్వాత మనకి లార్డ్ కర్జన్, ఈయన అగైన్ హీ హాజ్ రివైవ్డ్ ద ASI ఇన్ 1904 అనమాట. ఓకే, సో ఆయన అధికారంలో ఉన్నప్పుడు జాన్ మార్షల్ని డైరెక్టర్ జనరల్గా ASIకి అపాయింట్ అయితే చేశారు. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, అండ్ మార్టిమర్ వీలర్. ఓకే, ఈయన కూడా ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ ఆర్కియాలజిస్టే. అయితే ఈయన మొహెంజోదారోలో మనకి చాలా స్కెలిటల్ రిమైన్స్ ఇన్ మొహెంజోదారో అయితే ఈయన కనిపెట్టడం జరిగింది. సో ఈజ్ నాట్ డిస్కవర్డ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో మన క్వశ్చన్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది 1921లో దయారాం సాహ్ని హ్యాస్ డిస్కవర్డ్ అండ్ ద ఫస్ట్ సైట్ ఈజ్ హరప్పా. నెక్స్ట్ క్వశ్చన్, ఎ లాట్ ఆఫ్ బీడ్స్ వర్ డిస్కవర్డ్ ఫ్రమ్ వేర్ అని అడుగుతున్నారు ఇక్కడ ఇచ్చినటువంటి IVC రీజియన్స్లో. మెయిన్ ఈజ్ లోథాల్ అండి. లోథాల్ ఈజ్ ఫేమస్ ఫర్ బీడ్ మేకింగ్కి లోథాల్ ఈజ్ ఫేమస్ ఈ ఇండస్ట్రీకి. ఆర్కియాలజిస్ట్ మనకి ఎక్కువ క్వాంటిటీస్ ఆఫ్ బీడ్స్, ఓకే, ఆ బీడ్స్ తయారు చేసేటువంటి ప్రాంతాలు, కొన్ని ప్రెషియస్ స్టోన్స్, ఆ తయారీ ముడి సరుకులు ఏవైతే ఉంటాయో అవన్నీ కనిపెట్టడం జరిగింది. ఇవన్నీ మనకి ఎక్కువ ఆధారాలు అనేవి లోథాల్లో దొరికాయి. ఈ బీడ్స్ అనేవి ఏ టైప్ ఆఫ్ స్టోన్ ఆర్ ఏ టైప్ ఆఫ్ రిసోర్సెస్ రా మెటీరియల్స్ వాడతారు అంటే కార్నిలియన్ అనే ఒకటి స్టోన్స్, ఎగేట్ స్టోన్, అలాగే షెల్స్తో చేస్తారు, అలాగే ఫెయిన్స్ అనేటువంటి ఈ మెటీరియల్స్తో మనకి చేస్తారు. ఈవెన్ మనం డాక్యార్డ్, లోథాల్లో మనకు ఒక డాక్యార్డ్ కూడా దొరికిందండి. లోథాల్ని మనము IVCకి సంబంధించి ట్రేడ్ అండ్ డాక్యార్డ్ సెంటర్ అని కూడా పిలుస్తాం. సో హరప్పా అయితే కాదు, ఖచ్చితంగా హరప్పాలలో మనకి చాలా ఇంపార్టెంట్ టౌన్ ప్లానింగ్ ఉంది, అర్బన్ సెంటర్గా మనం చెప్తాము, బట్ నాట్ బీడ్ ఇండస్ట్రీ. మొహెంజోదారోలో గ్రేట్ బాత్ అండ్ అర్బన్ ప్లానింగ్ అయితే ఉంది. సో ఇది కూడా కాదు. ధోలావీరాలో మనకి వాటర్ మేనేజ్మెంట్ అండ్ రిజర్వాయర్స్ అయితే దొరికాయి, కానీ ఈ యొక్క బీడ్స్ అయితే ఫేమస్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద లిస్ట్ 1 with list 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో ద లిస్ట్. సో ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్స్ చూస్తే మనకి మెటీరియల్ ఇచ్చారు లిస్ట్ 1లో, లిస్ట్ 2లో టైప్ సైట్ లేదా సోర్స్
ఏంటి, దేనికి ఏది ఆధారం అని చెప్పి మనము లింక్ చేయాల్సి ఉంటుంది. సో ఒక్కొక్కటిగా ఈ విధంగా వెళ్దాం, మనము వీటిని ఇక్కడికి లింక్ చేద్దాము. ఫస్ట్ షెల్ అనేది చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క షెల్ వర్కింగ్ సెంటర్స్ అనేవి ఎక్కువగా మనకి ఈ నాగేశ్వర్ అండ్ బాలకోట్లో ఉండేవి. ఓకే, సో ఏకి ఆన్సర్ 3. నెక్స్ట్ లాపిస్ లాజులి. ఓకే, లాపిస్ లాజులి వచ్చేసి షోర్టుగాయ్, బీకి ఆన్సర్ 1. కార్నిలియన్ వచ్చేసి మనకి ఈ యొక్క షోర్టుగాయ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ అండి లాపిస్ లాజులికి, హరప్పన్ ట్రేడ్కి చాలా ఉపయోగపడింది మనకి. అలాగే కార్నిలియన్ వచ్చేసి మనకి లోథాల్లో ఉందండి. సో సికి ఆన్సర్ 2. కార్నిలియన్ బీడ్ మేకింగ్కి కూడా ఉపయోగపడుతుంది, లోథాల్లో జస్ట్ ఇప్పుడే డిస్కస్ చేసాము. స్టీటైట్ వచ్చేసి సౌత్ రాజస్థాన్. ఓకే, స్టీటైట్ అనేది ఒక సోప్ స్టోన్ అని చెప్పచ్చు. సో సౌత్ రాజస్థాన్కి ఎస్పెషల్లీ సీల్స్కి, ముద్రికలకి మరియు ఆర్నమెంట్స్కి వాడేవారు అనమాట. సో యాజ్ పర్ దిస్ ఫస్ట్ 1 3 1 2 4 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి కన్సిడర్డ్ ప్రోటో హరప్పన్ కల్చర్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి కన్సిడర్డ్ ప్రోటో హరప్పన్ కల్చర్? ఇక్కడ ఇచ్చినటువంటి సోతీ కల్చర్, జోర్నీ కల్చర్, కోట్ డిజీ కల్చర్ అండ్ అమ్రీ కల్చర్ అని ఇచ్చారనమాట. సో బేసిక్గా ప్రోటో హరప్పన్ కల్చర్స్ అంటే మనకి మెచ్యూర్ హరప్పన్ సివిలైజేషన్లో ఉన్నప్పుడు వాటి యొక్క డెవలప్మెంట్కి ఉపయోగపడినటువంటి కల్చర్స్ అని మనం చెప్పచ్చు. ఈ ప్రోటో హరప్పన్ కల్చర్స్లో మనకి సోతీ అనేది ఖచ్చితంగా ఉందండి, కోట్ డీజీ కూడా ఉంది, ఆమ్రీ కూడా ఉంది. వీటిలో ఈ కల్చర్స్కి సంబంధించి మనకు అద్భుతమైనటువంటి అర్బన్ ఫీచర్స్ కనపడతాయి, పాటరీ ట్రెడిషన్స్ కనపడతాయి, ప్లాన్డ్ సెటిల్మెంట్స్ కనపడతాయి. కానీ ఏదైతే ఈ జార్వే ఈ యొక్క జార్వే కల్చర్ ఏదైతే ఉందో, JORW జార్వే కల్చర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ బిలాంగింగ్ టు చాల్కోలిథిక్ కల్చర్ అండి. ఇది మనకి ముఖ్యంగా మనం డక్కన్ ప్రాంతంలో, మహారాష్ట్ర ప్రాంతంలో చూస్తూ ఉంటాము. ఇది ఎక్కడా కూడా ఎర్లీ హరప్పన్ సివిలైజేషన్కి, డెవలప్మెంట్కి ఉపయోగపడలేదు. కాబట్టి ప్రోటో హరప్పన్లోకి ఈ జార్వే కల్చర్ అనేది రాదు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్స్ మెన్షన్ ద ట్రేడ్ కాంటాక్ట్స్ బిట్వీన్ ద మెసోపోటేమియా అండ్ హరప్పన్ సివిలైజేషన్? ఎస్, మనకి సింధు నాగరికతకి సంబంధించి చాలా సిరి సంపదలు అయితే ఉండేవండి. వీళ్ళు ఇంటర్నేషనల్ ట్రేడ్ చేసేవారు, జాతీయ అంతర్జాతీయ వ్యాపారాలు అనేవి చేసేవారు. సో యూజింగ్ బుల్లక్ కార్ట్స్, ఎడ్ల బండ్లు, పడవలు ఫర్ నేషనల్ అండ్ అంతర్జాతీయ వ్యాపారాలన్నిటికీ కూడా ఈ యొక్క లోథాల్ డాక్యార్డ్ ద్వారా మనకి అంతర్జాతీయ వ్యాపారాలన్నీ మెసోపోటేమియాతో చేసేవాళ్ళు. నౌకలు వాడేవారంటే త్రూ నావల్ డాక్యార్డ్స్. ఓకే, సో దీనికి సంబంధించి మనకి ముద్రికలు దొరికాయండి. కొన్ని రెక్టాంగులర్ షేప్లో, కొన్ని స్క్వేర్ షేప్లో మనకి దొరికాయి. సో బేసిక్గా ఇక్కడ ఏం అడుగుతున్నారు, ఏ శాసనంలో మనకి ఇవి మెన్షన్ చేయబడ్డాయి అంటున్నారు. ద ఆన్సర్ ఈజ్ ఇవి క్యూనిఫామ్ శాసనంలో క్యూనిఫామ్ ఇన్స్క్రిప్షన్ అండి. సో ట్రేడ్ కాంటాక్ట్స్ బిట్వీన్ మెసోపోటేమియా అండ్ హరప్పన్ సివిలైజేషన్ ఆర్ మెన్షన్డ్ ఇన్ క్యూనిఫామ్ ఇన్స్క్రిప్షన్స్. ఈ మెసోపోటేమియన్స్ ఈ యొక్క భారతదేశాన్ని, హరప్పన్ రీజియన్ని మెలుహా అని మెన్షన్ చేసేవారండి. మెలుహా అని ఇందాక కూడా వచ్చింది అది. అయితే ఈ మెసోపోటేమియన్స్ వీళ్ళు కాటన్ని సిండన్ అని పిలిచేవారండి. బికాజ్ ఇట్ కేమ్ ఫ్రమ్ సింధు ప్రజల నుంచి వచ్చింది కాబట్టి వీళ్ళు కాటన్ని సిందన్ అని పిలిచేవారు అనమాట. మనకి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ వచ్చేసి పత్తి, వస్త్రాలు, అలాగే ఫుడ్ గ్రెయిన్స్, ఆహార ధాన్యాలు, జ్యువెలరీ, ఐవరీ ఇవన్నీ జరిగాయి. ఇంపోర్ట్స్ వచ్చేసి మనకి బంగారం, వెండి, రాగి, రత్నాలు, వైడూర్యాలు ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. సో ఈ యూనిఫామ్ ఇన్స్క్రిప్షన్స్లో మనకి ట్రేడ్ రిలేషన్స్, ఇంపోర్టెడ్ గూడ్స్, వాళ్ళ యొక్క మెర్చెంట్స్, సీ ట్రేడింగ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందులో మనకి లాపిస్ లాజులి, అలాగే కార్నిలియన్ బీడ్స్, టింబరు,
ఐవరీ ఇవన్నీ ఉండేవి, ఏవైతే గూడ్స్. సో ఇది మనకి ఏన్షియన్ మెసపోటేమియన్స్ యూజ్ చేసినటువంటి స్క్రిప్ట్ అండి ఇది, ఈ క్యూనిఫామ్ స్క్రిప్ట్. ఈ ఇన్స్క్రిప్షన్స్ అన్నీ ఆ స్క్రిప్ట్తోనే రాయబడ్డాయి. సో ఇక్కడ వచ్చేసి హీరోగ్లిఫిక్స్ వచ్చేసి ఇట్స్ ఈజిప్టియన్ స్క్రిప్ట్ విచ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు దిస్ ట్రేడ్. దేవనాగరి అనేది చాలా లేటర్ పీరియడ్లో వచ్చింది ఇండియన్ స్క్రిప్ట్, ఇది కూడా కాదు. ఖరోష్టి లిపి ఇప్పుడు రాదు, మౌర్యన్ టైంలో వస్తుందని చెప్పాం కాబట్టి ఇది కూడా కాదు. సో cuneiform inscriptions were defined the Mesopotamian Harappan civilization trades. Next question is, the site of Mohenjo-daro is located on the bank of which river అంటున్నారు. Obviously it is Indus. So Mohenjo-daro was one of the most important sites and Indus Valley civilization సంబంధించి సెకండ్ ఇంపార్టెంట్ సైట్. ఇది మనకి సింధు నది ప్రాంతంలో ఉంది. ప్రెజెంట్ డే ఆఫ్ సింధ్ ప్రొవిన్స్లోకి వస్తుంది పాకిస్తాన్, ప్రెజెంట్ పాకిస్తాన్లోకి. సో మొహెంజోదారో ఈజ్ ఫేమస్ ఫర్ మనకి గ్రేట్ బాత్, అలాగే అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టము, అలాగే గ్రానరీస్ ధాన్యాగారాలు. సో ఈ మొహెంజోదారో అనేటువంటి నేమ్ కూడా ఎలా వచ్చింది అంటే, మొహెంజోదారో మీన్స్ మౌండ్ ఆఫ్ ద డెడ్ అండి, అంటే మృతుల గుట్ట. అక్కడ మనకి అన్ని ఆధారాలు దొరకడం వల్ల దీనికి ఆ పేరు మృతుల గుట్ట అని పెట్టడం జరిగింది అనమాట. మొహెంజోదారో అంటే అర్థం అది. సో నెక్స్ట్ రవి రివర్ అయితే కాదు, బికాజ్ హరప్పా వాజ్ situated over there, not the Mohenjo-daro. And Bias is not associated with Mohenjo-daro, ఇది కాదు. అండ్ సట్లజ్ కొన్ని హరప్పన్ సైట్స్ అయితే ఉన్నాయి కానీ మొహెంజోదారో లేదు. ఇక్కడ ఓన్లీ మొహెంజోదారో ఏ బ్యాంక్ ఆఫ్ రివర్లో ఉంది అని అడుగుతున్నారు, అదైతే ఆన్సర్ వచ్చేసి ఇండస్. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఫ్యూ, ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాము. సింధు నాగరికతకి సంబంధించి ఇట్స్ అ వ్యాస్ట్ సబ్జెక్ట్, లాట్ ఆఫ్ థింకింగ్స్, లాట్ ఆఫ్ మిక్స్ అండ్ మ్యాచ్. మనము అన్ని విధాల క్వశ్చన్స్ని అలా తిప్పి మనము ప్రాక్టీస్ చేస్తే కానీ మనకి పట్టు అనేది రాదు. సో వీ విల్ డిస్కస్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.